ఫ్రెండ్స్, నవంబర్ నెలలో వచ్చిన అతి ముఖ్యమైన ఈ కరెంట్ అఫైర్స్ ని పరిశీలన చేద్దాం. ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తొలి ఏఐ యాంకర్ను రూపొందించిన చైనా ప్రపంచంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సింథటిక్ వర్చువల్ యాంకర్లను చైనా రూపొందించింది. చైనాలో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్లో నవంబర్ 9న ఈ యొక్క యాంకర్లను ఆవిష్కరించారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువాలో ఈ కృత్రిమ మీద యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక యాంకర్ చైనీస్ భాషలో వార్తలు చదివేలాగా, మరొకటి ఇంగ్లీష్లో చదివేలాగా సమాచారాన్ని ఫీడ్ చేశారు. ఈ వర్చువల్ యాంకర్లను అలసట లేకుండా 24 గంటలు విధులు నిర్వహించడంతో పాటు మనుషుల్లా హావభావాలు పలికిస్తారు. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ జిన్హువాలు సంయుక్తంగా ఈ యొక్క యాంకర్లను అభివృద్ధి చేశాయి. అండ్ నెక్స్ట్ మనకు విజయనగరం జిల్లాకు సంబంధించి గిరిజన వర్సిటీకి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 8న ఆమోదం తెలిపింది. ఈ మేరకు వర్సిటీ ఏర్పాటుకు మొదటి విడతలో 420 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCIలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 73.44% వాటాలను పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ వాటాలను విశాఖ, కాండా, ముంబై, JNPT, పారాదీప్ ఓడరేవుల సమాఖ్యకు అప్పగించనున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకు దీపావళికి సంబంధించి దీపావళి సందర్భంగా ఐరాస స్టాంపులను అయితే విడుదల చేసింది. దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్య సమితి నవంబర్ 7న 2 స్టాంపులను విడుదల చేసింది. ఈ స్టాంపులలో ఒక దానిపై హ్యాపీ దివాళీ అనే అక్షరాలతో కూడి లైటింగ్లో ఉన్న ఐరాస ప్రధాన కార్యాలయం, మరొక దానిపై దీపాలు అయితే ఉన్నాయి. $1.15 విలువైన ఈ స్టాంపులను అంతర్జాతీయ ఎయిర్ మెయిల్ లైటర్లకు ఉపయోగించుకోవచ్చు. హ్యాపీ దివాళీ, చెడు మీద మంచి విజయం సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకునే వెలుగుల పండుగ సందర్భంగా యూన్ స్టాంప్స్ ఈ సందర్భంగా ఐరాస ట్వీట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే జయశంకర్ విశ్వవిద్యాలయ VCకి జాతీయ పురస్కారం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి VC మనకు ప్రవీణ్ రావుకు విద్యా నాయకత్వ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్లో నవంబర్ 16న జరిగే మనకు కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణ తెచ్చినందుకు ఆయనకు ఈ యొక్క అవార్డు అనేది దక్కింది. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR ప్రకటించిన ర్యాంకుల్లో జయశంకర్ విశ్వవిద్యాలయానికి దేశంలోనే 2వ ర్యాంకు అయితే వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ మనకు తూర్పు ఆసియా దేశాల సదస్సుకు సంబంధించి సింగపూర్లో జరుగుతున్న 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని, మరోవైపు ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో 2 దేశాల నుంచి 3 చొప్పున జట్లు పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో IIT ఖరగ్పూర్, NIT తిరుచి, పుణే, MIT ఇంజనీరింగ్ కాలేజీల బృందాలైతే పాల్గొన్నాయి. నెక్స్ట్ మనకు సూపర్ ఎర్త్కి సంబంధించి సూపర్ ఎర్త్ని కనుగొన్న బ్రిటన్ శాస్త్రవేత్తలు సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో గ్రహం అంటే మనకు సూపర్ ఎర్త్ను బ్రిటన్లోని క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం నివాస యోగ్యంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి కన్నా 3 రెట్లు పెద్దగా ఉందని తెలిపారు. దీనిపై -170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్ చుట్టూ పరిభ్రమించడానికి 233 రోజులు పడుతుందని చెప్పి అంచనా వేశారు. రాళ్ళు, మంచుతో కూడిన సూపర్ ఎర్త్పై నీటి వనరులు పుష్కలమని, కానీ కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్ అంగ్లాండ్ ఎస్కుడ్ పేర్కొన్నారు. సూపర్ ఎర్త్ను రేడియల్ వెలాసిటీ పద్ధతిలో మనకు గుర్తించారు. ఓకే, సో నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త అధికారిక చిహ్నాలకు సంబంధించిన సమాచారం. ఆంధ్రప్రదేశ్కు కొత్త అధికారిక చిహ్నాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నాన్ని మల్టీ కలర్ నీలం, నలుపు, తెలుపు రంగుల్లో
ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి అమరావతి శిల్పకళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. కొత్త అధికారిక చిహ్నంలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధర్మచక్ర అంటే మనకు ధర్మచక్రం అయితే ఉంటుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దిలో దాన్ని కడగ మహా చైతన్యానికి విదుకుడు అనే చర్మకారుడు బహుకరించిన పున్నఘట్టం అంటే మనకు పూర్ణఘట్టం చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘట్టం చుట్టూ ఉన్న 3 వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘట్టం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న 4 సింహాల బొమ్మ అయితే ఉంటుంది. చిహ్నంపై పై భాగంలో మనకు ఆంధ్రప్రదేశ్ అని, కింది భాగంలో సత్యమేవ జయతే అని చెప్పి రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో మనకు రాసి ఉండేవి. ఓకే, సో నెక్స్ట్ మనకు రైతు బంధు, రైతు బీమాలకు ఐరాస గుర్తింపు అనేది ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఐరాస గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐరాస ఎంపిక చేయగా వాటిలో రైతు బంధు, రైతు బీమాలకు చోటు లభించింది. వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు అనే అంతర్జాతీయ సదస్సులో ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఐరాస ఆహ్వానం పంపింది. ఐరాసలోని వ్యవసాయ విభాగం, ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో నవంబర్ 21, 23 తేదీల మధ్య ఈ సదస్సును నిర్వహించనున్నారు. నెక్స్ట్ మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకానికి సంబంధించి కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా రచించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకాన్ని హైదరాబాద్లో నవంబర్ 16న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలోక్ శుక్లా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో లోపాలు ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తే పార్లమెంట్లో చట్టం వేసి వాటి వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం, ఫలితాలను మార్చడం అసాధ్యమని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ మనకు ఫార్చ్యూన్ జాబితాకు సంబంధించి 2018 ఏడాదికి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారతీయ అమెరికన్ సంత నారాయణ్ 12వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అడోబ్ వృద్ధిలో నారాయణ్ కీలక పాత్ర పోషించినట్లు ఫార్చ్యూన్ నవంబర్ 16న పేర్కొంది. హైదరాబాద్లో జన్మించిన నారాయణ్ ప్రస్తుతం అమెరికాకు చెందిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటూ సీఈఓగా మనకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2007 నవంబర్ నుంచి అడోబ్ సీఈఓగా నారాయణ అయితే పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో డైలీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియోలో బాగా పరిశీలన చేసినట్లయితే చాలా ముఖ్యమైన వాటికి మనకు గ్రీనింగ్తో మనకు మీరు అబ్జర్వేషన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా పింక్ కలర్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవి చూడంగానే మనకు ఏది ముఖ్యం, ఏ పాయింట్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనకు వెంటనే మనకు ఫ్లాష్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడాను. ప్లీజ్ ఇటువంటి వీడియోస్ మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.